శ్రీ సాయి సచ్చరితం 25వ అధ్యాయం. దాము అన్న కాసార్ సట్టా వ్యాపారం మామిడి పండ్ల లీల. భగవదవతారం పరబ్రహ్మస్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. సమస్త శుభములకు నిలయం మన ఆత్మారాముడు భక్తుల పాలటి ఆశ్రయదాతయగు శ్రాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావాల్సింది వారు యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకం, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమట్ పంతు మనసునందు బాబా జీవితలీలలు వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొన్నమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యం కలిగి దాన్ని ముగించెను. దాన్ని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయపూరితమగు ఆశీర్వాదమంచే దాన్ని అతడు పూర్తిగా చేయగలిగాను. ఈ విధంగా సచ్చరిత సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతం స్రవించును. దాని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుండెను. వారి యోగక్షేమను బాబా చూచుచుండెను. అహ్మద్ నగరు నివాసియగు దామోదర్ సావల్ రామ్ రసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణగా దిగువ ఇవ్వబడింది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరాముని ఉత్సవం సందర్భంగా ఇతను గూర్చి చెప్పితే మీ చదువులు దాన్ని జ్ఞప్తి ఉంచుకొని ఉందరు. అతడు 1897వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచుండెను. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచుండెను. అతని జట్టి వ్యాపారం ఒకటి ప్రత్తి. బొంబాయి స్నేహితులకు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభం సంపాదించవలనని రాశాను. వ్యాపారం లాభకరమైనదనియు నెంత మాత్రం ప్రమాదం కాదనియు కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియను అతను వ్రాసాను. దాము అన్న ఆ బేరం చేయుటయా మానుటయా అని ఆందోళనలో పడిను. జట్టి వ్యాపారం గురించి వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొచ్చి శ్యామకు ఒక జాబు సవివరంగా రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమని అనెను. శ్యామ అహ్మద్ నగరం నుండి దాము అన్న ఏదో కనుగొట్టుకు వ్రాసినాడెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందాక అవకాశమును కెగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరం చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తులను ఆందోళన చేసేదవు. వారు వ్యాకులగుటలో వారిని నిజట కీడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరంలోని సంగతినన్నీ తెలిపి నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించి వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో నిట్లనెను, సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహం నందేం లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుట ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దాని కొరక ఆతురతతో దాము అన్న అతడిని కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని
అతను తన ఆశ ఎంతయో అడియాస అయిందనుకున్నాను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవాలని అనుకున్నాను. అందుచే షిరిడీ వెళ్ళాను. బాబాకు నమస్కరించిన బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండాను. అతనికి బాబా బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకునేను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసులో అనుకున్నాను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చుట తీపి వస్తువులను ఆరోగ్యమును చేర్చును, చేదు మాత్రల ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి వజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయ అటువంటిదే. తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్తు వర్తమానంలో లాభాల గూర్చి బాగుగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనను, ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టాను. ఈ ఆలోచన కూడా బాబాను గ్రహించి, నీవు 5 సేర్ల చెప్పున కొని 7 సేర్లు అమ్మవలసి వచ్చను కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర హెచ్చుగా ఉండెను. కానీ 1 మాసం 2 మాసములు వర్షములు విశేషంగా కురిసినవి. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిపోయి ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడిను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సాయంతో వ్యాపారం చేశాను. మదపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చాను. బాబా తనకు 2 సార్లు గొప్ప నష్టం నుండి తప్పించానని దాము అన్నకు బాబా యందు నమ్మకం హెచ్చిను. బాబా మహాసమాధి చెందు వరకు వారు నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిళ్ళు వచ్చాను. రాలేయను అమల్తాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపాను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉన్నాయి. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రం బాబా కొలంబాలో పెట్టాను. బాబా ఈ 4 దాము అన్నకి అవి అక్కడనే ఉండవలను అని. దాము అన్నకు 2 భార్యలు గలరు, కానీ అతనికి సంతానం లేకుండాను. అనేక జ్యోతిష్కులను సంప్రదించాను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానం కలుగుని అవకాశం లేదనుకునేను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించకపోగా బాబా ఇట్లనను, అందరూ మామిడి పండ్ల వైపు చూచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి, కానీ అవి దాము తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా యొక్క ముఖ్య భక్తుడు దాన్ని ఇట్లు సమర్థించాను. చావనున్నది అహంకారమును గూర్చి, దాన్ని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు. నీ చిన్న భార్యకిమ్ము. నీ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించను. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలముకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుల మాటలు ఉత్తవాయను. బాబా మాటలను వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యం స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారిని నా సమాధి కూడా మాట్లాడును. వారిని వెన్నంటి కదులను. నేను మీ వద్ద నుండనేమోనని మీ ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమను కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకొనుడు. నాయందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకం ఉంచుడు. అప్పుడే మీకు మిక్కిలి మేలు పొందెదరు. హేమట్ పంత్ ఈ అధ్యయనం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకముందుము గాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదము గాక. ఈ సంసారం చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియముల విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చెయ్యము. ఇంద్రియములు మనస్సును బయటకు పోవు నైజము.
నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారం అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందం మోక్షమును కలుగజేయువాడు. వివాదముల యందు దుర్మార్గపు పనుల యందు మాకు గల ఆసక్తి పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరము మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందునట్లు చెయ్యము. తక్కిన వస్తువులన్నింటినీ మరచినట్లు చెయ్యము. మనశ్చాంచల్యము తీసివేయము. దాన్ని స్థిరముగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టివించినచో ఆ యజ్ఞానందకారముని నిష్క్రమించుము. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపము. నీ లీలామృతం తాగు భాగ్యం నీ కటాక్షం చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. దాము అన్న ఇచ్చిన వాగ్మూలం ఈ సందర్భంగా గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున్న 2 సంశయములు కలిగాను. ఆ రెండింటినీ బాబా ఇట్లు జవాబిచ్చాను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూర్చున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరు. దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను. మామిడి చెట్లు వైపు పూత పోయినప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లైనచు నెంత మంచి వంటగును. కానీ అట్లు జరుగున పువ్వుగానే అలా చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమే ఓడనెట్లు నడపగలను? అది ఎట్లో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబుట్లు ఇచ్చాను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతో ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగాను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనం జరిగాను. పోలీసు విచారణ జరిగాను. ఇవి అన్నీ కూడా నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యాను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతను నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించి అందులో శుభమగునత్తు నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి మళ్ళీ క్షమాపణ కోరెను. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయం సంపూర్ణం.